అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల రాజకీయంలో బిగ్ ట్విస్ట్ అయింది. బీజేపీ జనసేన పొత్తులో భారీ కుదుపు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ వ్యాఖ్యానించారు. టీడీపీ ఏకపక్ష నిర్ణయం ప్రకటించడాన్ని తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. టీడీపీకి కౌంటర్గా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. గెలవటం కోసం పొత్తు కోరుకున్నానని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో పొత్తు భవిష్యత్తు పైన ఉత్కంఠ మొదలైంది. పొత్తులో భాగంగా ఒక మాట అన్నా సర్దుకుపోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ పవర్ షేరింగ్ గురించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. వేర్వేరుగా పోటీ చేస్తే సీట్లు వస్తాయేమో కానీ అధికారం రాదని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ప్రకటన కారణంగానే తాను ప్రత్యేక పరిస్థితుల్లో సీటు ప్రకటిస్తున్నానని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపైన నిర్ణయం సమయంలోనే అన్ని తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. ఏమీ తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు. టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని తాను భావించానన్నారు. బలం ఇస్తున్న వాళ్ళంగా మిగులుతున్నామని, బలం తీసుకుంటున్న వాళ్ళం కాలేకపోతున్నామని పవన్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల్లో తిరగనని అంటున్నారని, 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలు, సీట్ల ప్రకటన ద్వారా చంద్రబాబుకు పవన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సరైన విధానంలో ముందుకు వెళ్ళకపోతే ఏ నిర్ణయానికైనా సిద్ధమనే సంకేతాలు పవన్ టీడీపీకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.